కామారెడ్డిలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. వర్షానికి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పరామర్శించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి బాలకుమార్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. మరి కాసేపట్లోనే బాలకుమార్, సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటన ఉండబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ నల్లి. కామారెడ్డి జిల్లాకు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఆయన నేరుగా 4:20 కామారెడ్డి పోలీస్ కార్యాలయానికి చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్లు ఇక్కడనే హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు. అధికారులంతా అప్రమత్తమయ్యారు. అనంతరం ఏరియల్ సర్వే ద్వారా కామారెడ్డి జిల్లాలో నష్టాన్ని అంచనా వేస్తారు. ఏరియల్ సర్వే ద్వారా ఏదైతే వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాల్లో ఏరియల్ ద్వారా పరిశీలిస్తారు. ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, ఏ మేరకు పంట నష్టం జరిగింది, వీటన్నిటి కూడా పరిశీలిస్తారు. అదేవిధంగా పోచారం, నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించే అవకాశం ఉంది. అనంతరం అధికారులతో రివ్యూ చేస్తారు. 2 రోజుల్లో వర్షాల కారణంగా ఏ మేరకు నష్టం జరిగింది, పంట నష్టం ఏం జరిగింది, ప్రాణ నష్టం ఏం జరిగింది, ఏ మేరకు నష్టం ఉందని ఒక అంచనా వేస్తారు. అధికారులు అందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. అన్ని శాఖల అధికారులతో పాటు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఇప్పటికే పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వస్తారు. ఇక్కడ హెలిప్యాడ్ వద్ద ఆయన ఇక్కడనే రిసీవ్ చేసుకుంటారు. జిల్లా మంత్రి కూడా ఇప్పటికే మంత్రి రివ్యూ చేస్తున్నారు. ప్రాథమికంగా నివేదికలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం ఏం జరిగింది అనే అన్ని అంశాలపైన కూడా రివ్యూ చేస్తున్నారు. అనంతరం సీఎం కూడా ఇక్కడికి వస్తారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇక్కడే ఉంటారు. అధికారులతో సమీక్ష చేస్తారు. మీడియాతో కూడా మాట్లాడతారని చెప్తున్నారు. మీడియా సమావేశం కూడా ఉండే అవకాశం ఉంది. అధికారులు అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్లు వస్తే ఏ విధంగా ముందుకెళ్ళాలి, లేదా రోడ్ బై రోడ్ వస్తే ఏ విధంగా ఉండాలని 2 రకాలుగా బందోబస్తును అయితే సిద్ధం చేశారు. మొత్తం మీద కామారెడ్డి ఎస్పీ కార్యాలయానికి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారు. ఈ వరద బాధితులకు భారీ ఒక ప్యాకేజీ ప్రకటించే అవకాశం అవుతుంది. ఇక్కడ భారీ నష్టం జరిగింది. రోడ్లు డ్యామేజ్ అయ్యాయి, పంటలు నీటముగిన వేలాది ఎకరాల పంటలు నీటముగాయి, 3 ప్రాణాలు కోల్పోయారు. సో చాలా నష్టం, ఎప్పుడు ఊహించని నష్టం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం ఇక్కడ నమోదైంది. సో 2 రోజులుగా ఎడతెరిపిన వర్షాలతో చాలామంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లలో నీళ్లు చేరి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా రివ్యూ చేసిన అనంతరం ఏ మేరకు నష్టం జరిగిందని ఒక అంచనా వేసి ప్రభుత్వం కామారెడ్డిలో జరిగిన నష్టానికి ఒక సహాయం ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికైతే అందరు అధికారులు ఏర్పాటు చేశారు, నివేదికలు సిద్ధం చేసుకొని ఉన్నారు. నల్ని రైట్ బాలకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.